మీ అందరితో నేను పంచుకునే మాట, ఈరోజు మనం స్థితిమంతులమే, ఈరోజు మనం భాగ్యవంతులమే, 10 మందికి పెట్టగలిగే స్థితిలో మనం బ్రతుకుతున్నాం, నిజమే. కానీ ఈ స్థితికి రాకమునుపు నీ పూర్వస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఇంటి అద్దె కట్టడానికి నువ్వు అల్లాడిన స్థితి, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టడానికి నువ్వు కార్చిన కన్నీళ్ళు, నీ కడుపు చంపుకొని పిల్లల కడుపు నింపి పచ్చి మంచినీళ్ళు త్రాగి ఆకలితో పండుకున్న దినాలు ఎన్ని నీ బ్రతుకులో లేవు? ఒకప్పుడు మన స్థితి ఎంత పేద స్థితో ఈరోజు సంపన్న స్థితే. ఈరోజు 10 మందికి నువ్వు పెట్టగలిగే స్థితిలో ఉన్నావు, ఈరోజు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నావు. అమ్మా, అయ్యా, ఓ 20 సంవత్సరాల క్రితం నీ స్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయ్యా. ఓ 30 సంవత్సరాల క్రితం నీ పూర్వపు స్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అందుకని యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, ఏ బండలో నుండి చెక్కబడితివో, ఏ గుంటలో నుండి తవ్వబడితివో, నువ్వు చెక్కబడిన బండను, తవ్వబడిన గుంటను పదే పదే నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ రావాలి.